మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకున్న అంశాన్ని కూడా ఆయన చెప్పారు. సో సమీక్షించాలి వెంటనే పరిస్థితిని, ఆ తర్వాత మృతుల కుటుంబాలకు కానీ లేకపోతే గాయపడ్డ వారికి ఎలాంటి సహాయం అందజేయాలి, ఎలాంటి పరిహారం అనౌన్స్ చేయాలనేది ఇంకా సమీక్షలోనే ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పిన సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఈ ప్రమాదానికి కారణం ఒక రోడ్డు విస్తరణ కాలేదు అనేదే చూడాల్సిన పరిస్థితి కాదు, దాని వెనుకున్న కారణాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది అనేది ఆయన మాటల్లో మనం విన్నాం. అయితే ఈ విస్తరణ పనులు ఆపివేయడానికి కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఇక్కడేం లేదు, ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఈ రూట్లో డివైడర్ లేవు, అది కాబట్టి హెడ్ ఆన్ కొలిజన్ అయినాయి. ఈ రోడ్డుకి సంబంధించి గతంలో కూడా ఇన్సిడెంట్స్ జరిగాయి సార్, అది మనం తర్వాత చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ అది ఇంజురీ వల్ల ట్రీట్మెంట్. రైట్, దీని కారణాలు ఇవన్నీ మేము బయట పెడతాము, అదేవిధంగా దర్యాప్తు కూడా జరుగుతుంది. బట్ ప్రాణాలు ప్రస్తుతం గాయపడ్డ వారి సిచ్యువేషన్, అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల సిచ్యువేషన్ అది చూడాల్సిన అవసరం ఉంది అంటూ అక్కడ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడడం కూడా మనకి కనిపించింది. అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు కూడా సాక్షితో మాట్లాడారు. సో ఇది ఒక పర్యావరణ ప్రేమికులు ట్రైబ్యునల్కి వెళ్ళడంతో ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్నందునే ఈ విస్తరణ పనులు జరగలేదు. కానీ మా ప్రభుత్వం దాన్ని ఇమీడియట్గా సమీక్షిస్తోంది, వెంటనే ఈ పనులు చేసేలా కూడా చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి చెప్పిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మరోవైపు మనకి ఘోర ప్రమాదం తాలూకు అన్నవాళ్ళు ఇంకా స్క్రీన్ మీద చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దాదాపు 4:50 బయలుదేరిన బస్సు 6 గంటల ప్రాంతంలో మిర్జాగూడకి చేరుకున్న వెంటనే జరిగిన ఈ ప్రమాదం నిజంగా 20ల సంఖ్యలో, అంటే 21 అని చెబుతున్నారు, 25 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు అనే సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రైట్, మనకు కనిపిస్తోంది విజువల్లో ఉదయం తాండూరు నుంచి బయలుదేరుతున్నప్పుడు ఆ బస్సు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. నిజంగా బస్సు నిజంగా నియంత్రణ లేనంత వేగంగా వెళ్ళిందంటే అది కూడా కాదు, 70 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు అది. సో ఇక్కడ టిప్పర్ ఆ డ్రైవర్ అదుపు తప్పడంతో దాన్ని నియంత్రించలేకే ఈ జరిగిన ప్రమాదంగా దీన్ని భావిస్తూ ఉన్నారు. బస్సు బయలుదేరిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడ ఈ కన్స్ట్రక్షన్ రోడ్డు కానీ లేకపోతే మిగతా ఈ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద భవనాల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం అని చెప్తూ ఉంటారు. ఇలాంటి ప్రదేశాల్లో అంటే 7-8 దాటిన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో ప్రవేశం ఉండదు, అందుకే ఉదయాన్నే అతి వేగంగా ఈ టిప్పర్లు ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి ఘోర ప్రమాదానికి కారణమైన ఆ టిప్పర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా మనం విజువల్స్లో చూసాం. వాళ్ళు బస్ డ్రైవర్ అలాగే టిప్పర్ డ్రైవర్తో సహా దాదాపు 25 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈరోజు పొద్దున ఈ తందూరు డెపో బస్ ఇది హైదరాబాద్ వైపు వెళ్తున్నప్పుడు ఈ మన్నెగూడ వైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టిప్పర్ రాళ్ళు ఉన్నాయి, టిప్పర్లో అది చాలా హై స్పీడ్లో టిప్పర్ వచ్చి అది హెడ్ ఆన్ కొలిజన్ అయింది ఇది. సో దాంట్లో ప్రస్తుతం అది టోటల్ 19 మెంబర్స్, దాంట్లో 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చివరిలో ఉన్న ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలా వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజురీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళని కూడా మన ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత 2 డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్ ట్రక్ డ్రైవర్ మన టిప్పర్ డ్రైవర్ 2 లేరు. కాబట్టి ఇట్లా ఇంకా మనము దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ బాడీస్ అది ఇన్క్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఒక 7-8 బాడీస్ గుర్తించారు. పోస్ట్ మార్టం అన్నీ మన ఉస్మానియా హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్నీ చేస్తారు. అక్కడ 72 అని చెప్పారు, కండక్టర్ చెప్పిన మాట, కండక్టర్ చెప్పిన 72. 9 ఇప్పుడు 19 మా లెక్క ప్రకారంగా 19 మెంబర్స్ ఉన్నాయి. అది నాకు మీ ద్వారా తెలిసింది. అది కూడా మన ఫస్ట్ అది హాస్పిటల్ ఇక్కడ మన చెవేల గవర్నమెంట్ హాస్పిటల్, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్, అక్కడ కూడా మనం వెళ్ళి ఎలా ఉన్నారు ఇంజూర్డ్ వాళ్ళు, ఏమైనా మంచి ట్రీట్మెంట్ కావాలా అది కూడా చూస్తున్నాను.
ప్రమాదానికి గల మేజర్ కారణం మేజర్ కారణం అంటే ఇది టిప్పర్ వాళ్ళది తప్పు అని చెప్తున్నారు. ఆయన కేవలం అది డాష్ చేయలేదు, బస్ కూడా దాదాపు 50 ఫీట్ వెనక పోయినాయి ఆ ఇంపాక్ట్ వల్ల. అంత నేను ఇక్కడేం లేదు. ఇక్కడ మెయిన్ ఈ రూట్లో డివైడర్ లేవు, అవును. అది కాబట్టి హెడ్ ఆన్ కొలిజన్ అయినాయి. ఈ రోడ్డుకి సంబంధించి గతంలో కూడా ఇన్సిడెంట్స్ జరిగాయి సార్. అది నిర్మాణ అది మనం తర్వాత ఇచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ అది ఇంజుర్డ్ వల్ల ట్రీట్మెంట్. డివైడర్ లేని కారణంగా ఈ హెడ్ ఆన్ కొలిజన్ అయినట్టుగా మహేష్ భగవత్ అడిషనల్ డీజీ అక్కడున్న పాత్రికేయులకి చెప్పిన సమాచారం చూసాం మనం.